హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 క్లాస్ 4 ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు ప్రతి క్లాస్ కూడా వినండి. ఈ క్లాస్ నాకు వచ్చు అని లైట్ తీసుకోకండి, లేకపోతే ఈ సబ్జెక్ట్ ఎక్కువగా గ్రూప్ డిలో అడగడు అని వదిలేయకండి. ఓకే, సో ప్రతి టాపిక్ అయితే చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ మనం కనుక చూసినట్లయితే గ్రూప్ డిలో ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్, ఫస్ట్ క్లాస్లో గతిశక్తి నేర్చుకున్నాము ఫిజిక్స్ నుండి. సెకండ్ క్లాస్లో అరిథమెటిక్లో దూరం వేగం కాలం నుండి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసాము. థర్డ్ వన్లో జీకే నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా అది చూడడం జరిగింది. ఫోర్త్ క్లాస్ సోషల్ పాలిటీ నుండి చూసినట్లయితే గవర్నర్ అదేవిధంగా రాష్ట్రపతి ఆ పోలిక చూద్దాం, కంపారిజన్ చేస్తూ చదువుదాం. ఏ విధంగా అడుగుతాడు అనేది మీకు క్లారిటీగా వస్తుంది. ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ క్లాస్ నుండి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్ మొదటిసారిగా 8,000+ క్వశ్చన్స్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. తీసుకోవాలనుకునేవారు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. బుక్ అని మీకు క్లియర్గా చాలా బాగుంటుంది. ఓకేనా, రైట్. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో ఒకసారి క్లాసెస్ చూడండి, మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటాయి, ప్రింట్కి అయితే అవకాశం ఉండదు, అది గమనించండి. సో మీకు ఇక్కడ గ్రూప్ డి కోర్స్ అయితే 200 రూపీస్కి ప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ కెమిస్ట్రీ కావచ్చు, పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్కి సంబంధించి ఈచ్ 60 రూపీస్ ఏమో ఉంది. తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి. డెఫినెట్లీ మీరు ప్రాపర్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకేనా. సో కెమిస్ట్రీ క్లాసెస్ ఈరోజు కూడా 2-3 అప్లోడ్ చేసాం యాప్లో, మనం ఒకసారి చూడండి. కమింగ్ టు ద టాపిక్, రాష్ట్రపతి గవర్నర్ని పోల్చి చూద్దామా. ఎగ్జామినర్ ఇండియన్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఏ విధంగా అడుగుతాడనే ఒకసారి చూస్తే, దేశంలో ప్రథమ పౌరుడు, దేశాధినేత అని ఎవరిని అంటారు అని అడిగే అవకాశం ఉంటుంది రాష్ట్రపతి. సో రాష్ట్రంలో చూసుకుంటే, స్టేట్ వైజ్ చూసుకుంటే గవర్నర్, దేశానికి అధిపతి రాష్ట్రపతి, రాష్ట్రానికి అధినేత గవర్నర్. సో మనం ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే ఆ సభలలో, ఇక్కడే అసెంబ్లీలో అంటే శాసనసభ, ఇక్కడ స్టేట్ వైజ్ అయితే శాసనసభలో, మండలి ఉంటే మండలిలో బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వస్తుంది. గవర్నర్ సైన్ చేస్తే అది చట్టంగా మారుతుంది. సో సేమ్ వే మనకి కంట్రీ వైజ్ కనుక చూస్తే పార్లమెంట్ ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది, ఆయన సైన్ చేస్తే చట్టంగా మారుతుంది. అందుకే అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు ఎవరి పేరు మీదుగా నిర్వహించబడతాయని కనుక గమనిస్తే దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్. మరి వీరి యొక్క ఎంపిక ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఒక సిస్టమేటిక్ మెథడ్ ఉంటుంది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొను వారు ఎవరెవరు అని ఎన్నోసార్లు అడిగాడు. పార్లమెంటు ఉభయ సభలో ఎన్నుకోబడిన సభ్యులు అంటే ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వారు కాదు, ఎలక్టెడ్ మెంబర్స్, ఎన్నుకోబడిన సభ్యులు. అదేవిధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, అంటే అందరూ ఎమ్మెల్యేలు మనకి ఢిల్లీ పుదుచ్చేరిలో ఉన్న వారు కూడా. నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్. 1 సెకండ్ అండి. రైట్. సో ఇక్కడ ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ అని కూడా అడుగుతూ ఉంటాడు. రాష్ట్రం యొక్క మొత్తం జనాభాపై రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య ఇంటూ 1/1000, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంపీ యొక్క ఓటు విలువ చూస్తే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ డివైడెడ్ బై పార్లమెంటులోని మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. సో ఇక్కడ ఎలక్టోరల్ కోటా అని ఈక్వల్ టు అంటే పోలైన మొత్తం చెల్లిన ఓట్లు బై 2, అంటే
మొత్తం ఎంతైతే పోల్ అవుతాయో అందులో వ్యాలిడ్ ఓట్స్ కొందరికి ఆ ఓటు వేసే క్రమం కూడా తెలియదు. సో ఆ విధంగా కూడా కొన్ని ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. సో పోల్ అయిన మొత్తం ఓట్లలో చెల్లిన ఓట్లు డివైడెడ్ బై 2 అనేది ఎలక్టోరల్ కోటా. సో మరి ఈ విధంగా ఎంపిక చేస్తారు రాష్ట్రపతిని. మరి గవర్నర్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు మనం చూస్తే, గవర్నర్కి ప్రత్యేకంగా ఏం ఎలక్షన్ టైప్ అన్నీ ఏముండదు కనుక గవర్నర్ ఎన్నిక అవ్వడానికి ఎలాంటి ఎన్నిక ప్రక్రియ ఉండదు. రాష్ట్రపతి తన అధికార పత్రంతో, అంటే రాష్ట్రపతి తన ఇష్టానుసారం ఎవరినైనా చేయాలనుకుంటే తన గవర్నర్గా నియమించడం జరుగుతుంది. సో ఇది మరి వీరి యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది అంటే, రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. అంటే చాలా పకడ్బందీగా ఉంటుంది, ఏదో అలాటప్పగా తొలగించడానికైతే ఉండదు. మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలో ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభలలో అంటే మనకి లోకసభ, రాజ్యసభలో 1/4 వంతు సభ్యులు సంతకం చేయాలి. 2/3 ఆమోదం, లోక్సభలో 2/3 ఆమోదం ఉండాలి, 2/3 రాజ్యసభలో ఆమోదం ఉండాలి. ఈ విధంగా అయితేనే, అంటే తనను తీసివేయడానికి 2/3 మెజారిటీ అనేది ఉండాలి. బట్ ఇప్పటివరకు అయితే ఇది జరగలేదు. సో మరి ఈ ఓట్లలో ఎవరు పాల్గొంటారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. ఆల్ ఎంపీస్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్. అంటే రాష్ట్రపతి ఎంపిక విధానంలో కనుక చూసినట్లయితే ఎలక్టెడ్ ఎంపీస్ అంటే ఎన్నికైన ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలను మనం గ్రహించాం. బట్ తీసివేసే క్రమంలో మాత్రం ఓన్లీ ఎంపీసే, ఇక్కడ ఎలక్టెడ్తో పాటు నామినేటెడ్ కూడా. బట్ ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎలాంటి అవకాశం లేదని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో మరి గవర్నర్ని ఏ విధంగా తొలగిస్తారంటే ఇట్లాంటిది ఏముండదు, జస్ట్ రాష్ట్రపతికి నచ్చకపోతే తీసేసి వేరే టైంని పెట్టవచ్చు. సో రాష్ట్రపతి నియమిస్తాడు గవర్నర్ని, రాష్ట్రపతి తొలగిస్తాడు. ఎప్పుడైనా పెద్దవాడు నియమించినప్పుడు చిన్నవాడు తొలగించడానికి వీలుండదని మనం గ్రహించాలి. ఈ కాన్సెప్ట్ అనే కాదు, ఎక్కడైనా ఇందులో. సో వీరి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి మరి చూస్తే, భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల నుండి ఉండాలి, లోక్సభ సభ్యుడికి గల కావలసిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ కనుక లోక్సభ సభ్యుడికి కలిసిన అన్ని అర్హతలు, కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక సంస్థలలో కానీ ఎలాంటి లాభదాయక పదవిని కలిగి ఉండరాదు. అయితే పదవిలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ఏ రాష్ట్ర గవర్నర్ అయినా, సో అంటే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటే ఇక్కడ గవర్నర్ని డైరెక్ట్ రాష్ట్రపతి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అంటే వాళ్ళు మంచి సర్కిల్ కనుక ఉన్నట్లయితే. సో గవర్నర్ కానీ ఉపరాష్ట్రపతి కానీ ఈ పదవులాట లాభదాయకమైన పదవులు కాదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో గవర్నర్ కనుక చూసినట్లయితే సేమ్ 30 సంవత్సరాలు పూర్తి ఉండాలి. 30 సంవత్సరాలు పూర్తి ఉండాలి. ఇక్కడ ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమించబడతారో ఆ రాష్ట్రంలో పౌరుడై ఉండకూడదు, అంటే సెల్ఫ్ స్టేట్ అయి ఉండకూడదు. బట్ కాకపోతే కొన్నిసార్లు రాష్ట్రపతి కొన్నిసార్లు గవర్నర్ని నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా సంప్రదిస్తారు. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ సెంట్రల్లో మనకి బీజేపీ ఉంది, ఓకే. ఇప్పుడు తెలుగు స్టేట్లో కూడా ఎక్కడైనా బీజేపీ ఉందనుకోండి, ఇక్కడ యూపీలో బీజేపీ ఉంది. సో అక్కడ యూపీలో గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ని అడుగుతారు అన్నట్టు, నీకు ఎవరైనా ఇక్కడ ఫేవర్గా ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళనే బెడ డిస్టర్బెన్సెస్ ఎందుకు అని. సో ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రెండు విషయాలను పాటించడం జరగలేదు. సో ఆబ్వియస్లీ వేరే పార్టీ కనుక ఆ స్టేట్లో రూలింగ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏం పెద్ద సంప్రదించరు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని సెంట్రల్ పెట్టేసుకుంటారు. నెక్స్ట్ వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉంటుంది కనుక చూస్తే, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపిస్తాడు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే సీనియర్ న్యాయమూర్తి ఎవరైనా ఉంటే వారు. సో ఇక్కడ సెంట్రల్ గవర్నర్ కనుక చూస్తే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపిస్తాడు. అతను అందుబాటులో లేకపోతే సేమ్ ఇక్కడ కూడా సీనియర్ న్యాయమూర్తి. మరి పదవీ కాలం ఎంత ఉంటుందంటే, రాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు, గవర్నర్కి కూడా 5 సంవత్సరాలు జనరలీ. బట్ రాష్ట్రపతి తనకి ఇష్టం ఉన్నప్పుడు తొలగిస్తాడు, పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. పెద్దగా ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి వీరి యొక్క రాజీనామా ఏ విధంగా ఇస్తారో చూస్తే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి అందజేస్తాడు, రాష్ట్రపతి తన యొక్క రాజీనామాను ఉపరాష్ట్రపతికి, గవర్నర్ తన యొక్క రాజీనామాను రాష్ట్రపతికి అందజేస్తాడు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. అని మళ్ళీ చెప్తున్నా, స్లోగా నేర్చుకున్నా కానీ మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, మీ మైండ్లో నుండి
నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే నా లైఫ్ మిస్ అయిపోతుందనే ఆలోచన తీసేయండి. సో ఆలోచన తీసేసినప్పుడే మనం కొంచెం ఫ్రీగా చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంచెం స్వేచ్ఛగా పీస్ఫుల్గా చదవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే దీని మీదనే ఇదే నా లైఫ్, ఇదే అది అనుకోండి మనం కొంచెం అనుకున్నాం అనుకోండి, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ ప్రెషర్లో మనం ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కనుక స్లోగా చదువుకుందాం, స్లోగా క్రాక్ చేయండి. స్లోగా ఇన్ ద సెన్స్ ప్రాపర్గా నేర్చుకోండి. అండ్ అలాంటి టెన్షన్స్ ఏమైనా ఉంటే వదిలేసేయండి, అలవాటు చేసుకోండి వదిలేయడానికి. ఓకే, రైట్. సో వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా. సో వీరు ఎవరెవరిని నియమిస్తారు కనుక చూస్తే ప్రధానమంత్రిని, మంత్రిమండలి, అటార్నీ జనరల్, కేంద్ర ఎన్నికల కమిషన్, యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను, గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను, అంతర్రాష్ట్ర 12 మంది రాజ్యసభకి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. సో 2 ఆంగ్లో ఇండియన్ని కూడా నియమిస్తాడు. ప్రస్తుతం మాత్రం అది తొలగించడం జరిగింది. గవర్నర్ కనుక చూస్తే అడ్వకేట్ జనరల్, రాష్ట్ర మంత్రిమండలి, ఎన్నికల కమిషన్, విధానసభలో నామినేటెడ్ సభ్యులు, ఆంగ్లో ఇండియన్ కూడా ప్రజెంట్ లేదు, వైస్ ఛాన్సలర్లని, ఆర్థిక సంఘం, అదేవిధంగా జిల్లా న్యాయమూర్తులు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కోర్ట్స్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, కంప్లీట్లీ వీళ్ళని నియమించేది చీఫ్ జస్టిస్లనైనా ఇతర జడ్జెస్నైనా నియమించేది మాత్రం రాష్ట్రపతి. గవర్నర్ ఓన్లీ జిల్లా న్యాయమూర్తులను మాత్రం నియమిస్తాడు, ఇది మాత్రం మర్చిపోకండి. అండ్ వీరి యొక్క శాలరీ చూస్తే వేతనం 5 lakhs రాష్ట్రపతికి, గవర్నర్కి 3.5 lakhs. ఒకవేళ వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు మరణిస్తే కనుక చూస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా ఆ టైంలో పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి హిదాయతుల్లా, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ పదవిలో గవర్నర్ మరణిస్తే తాత్కాలిక గవర్నర్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విధులు నిర్వహించవచ్చు. కానీ ఇది పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కదా, ఎలక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కనుక ఇంకో పర్సన్ని రాష్ట్రపతి ఇమీడియట్లీ అపాయింట్ చేస్తాడు, పెద్దగా ఇక్కడ ఏముండదు. అండ్ ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకటన చూస్తే రాష్ట్రపతి ఆర్టికల్ నెంబర్ 123 ప్రకారం ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు. అండ్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి. సో అయితే లోక్సభ మరియు రాజ్యసభలో ఏదో ఒక సభ సమావేశంలో ఉండి మిగతా సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఓకేనా, అంటే మనకి ఏదైనా బిల్లు పాస్ కావాలంటే 2 సభలలో ఆమోదం కదా, సో అందుకే. అండ్ ఆర్టికల్ నెంబర్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, 1 2 3 2 1 3, దట్స్ ఇట్. అండ్ క్షమాభిక్ష గల అధికారం కనుక చూస్తే ఆర్టికల్ నెంబర్ 72 ప్రకారము రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు. గవర్నర్ కనుక చూస్తే ఆర్టికల్ నెంబర్ 161 ప్రకారం క్షమాభిక్ష పెట్టవచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం మనం కొన్ని. మొట్టమొదటి మహిళ కనుక చూస్తే మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఫార్మర్ రాజస్థాన్ గవర్నర్గా కూడా వ్యవహరించారు. తను మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన మహిళ సరోజినీ నాయుడు యూపీకి గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. సో బిల్లులు వస్తాయి కదా మరి, సెంట్రల్ బిల్స్ రాష్ట్రపతి దగ్గరికి వస్తే, స్టేట్ బిల్స్ గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క అధికారాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రాష్ట్రపతికి ఏదైనా బిల్లు అనగా మొత్తం 3 types ఆఫ్ బిల్స్ ఇక్కడ చూస్తే జనరల్ బిల్ ఆర్టికల్ నెంబర్ 107, ద్రవ్య బిల్లు ఆర్టికల్ 110, ఆర్థిక బిల్లు 117 అండ్ అమెండ్మెంట్ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు ఆర్టికల్ 368. సో ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభలలో ఆమోదం పొందాలి, దెన్ రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు అనేది మనం ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుందాం. అయితే ఇలా ఉభయ సభలు ఇన్ ద సెన్స్ లోకసభ అండ్ రాజ్యసభ రాష్ట్రపతి వద్దకు వచ్చిన బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు ఆర్టికల్ 311 తెలియజేస్తుంది. చూద్దాం ఒకసారి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. సో పెండింగ్ ఉన్నన్ని క్లాసెస్ మీకు ఉపయోగపడుతూనే ఉంటాయి. కెమిస్ట్రీ కూడా మనం ఈరోజు 2-3 పెట్టాం, వినియోగించుకోండి, డెఫినెట్లీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ బిల్లు రాష్ట్రపతి వద్దకు వచ్చినప్పుడు తన కింది అధికారాలు ఉపయోగించవచ్చు. అంటే జనరల్ బిల్లు వచ్చినప్పుడు ఆ బిల్లును ఆమోదించవచ్చు, యాక్సెప్ట్ చేస్తే చట్టం అవుతుంది, రిజెక్ట్ చేయవచ్చు, దెన్ చట్టంగా మారదు.
ఆ బిల్లును కొన్ని సజెషన్స్ ఇచ్చి మళ్ళీ ఉభయ సభలకు పంపవచ్చు. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇఫ్ యాక్సెప్ట్ చేస్తే బిల్లు చట్టంగా మారుతుంది. రిజెక్ట్ చేయొచ్చు, చట్టంగా మారదు. కొన్ని సలహాలు ఏమైనా సజెషన్స్ ఇచ్చి మళ్ళీ ఒకసారి పార్లమెంటుకు పంపవచ్చు. దెన్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. అలా పంపిన బిల్లును మార్పులు చేసి తిరిగి రాష్ట్రపతికి పంపవచ్చు. సో ఈయన ఏమైనా సజెషన్స్ కనుక వాళ్ళు కన్సిడర్ చేసి మళ్ళీ రాష్ట్రపతికి పంపవచ్చు. లేదా ఇలాంటి మార్పులు చేయకుండా కూడా లేదు ఇదే బిల్లు అని మళ్ళీ పంపవచ్చు. ఓకేనా? లేకపోతే ఆ బిల్లు తమ దగ్గరే ఉంచుకోవచ్చు. ఇప్పుడు వద్దులే ఈ బిల్లు అని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. ఎవరు? పార్లమెంట్ వాళ్ళు. సో మార్పులు చేసి రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును రాష్ట్రపతి తప్పక ఆమోదించాల్సి ఉంటుంది. మార్పులు ఏమైనా చేంజెస్ కనుక చేసి తిరిగి మరొకసారి రాష్ట్రపతికి పంపిస్తే డెఫినెట్లీ ఆమోదించాలి. మార్పులు చేయకుండా రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లును రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్రపతి ఏదైనా సజెషన్స్ ఇచ్చి తిరిగి పార్లమెంట్ ఉభయ సభలకు పంపినప్పుడు వాళ్ళు చేంజెస్ చేయొచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. చేసినా చేయకపోయినా మళ్ళీ ఒకసారి రాష్ట్రపతి దగ్గరికి వస్తే డెఫినెట్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. సో ద్రవ్య బిల్లు కనుక ఆర్థిక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు తను ఈ క్రింది బిల్లును ద్రవ్య బిల్లు అండ్ అదేవిధంగా ఆర్థిక బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఇక్కడ తిరిగి పంపడానికి అవకాశం ఉండదు ఈ బిల్లు. ఎందుకంటే ముందుగానే రాష్ట్రపతితోటే డిస్కస్ చేస్తారు ఈ బిల్లుకి సంబంధించి. ఆ బిల్లును ఆమోదించవచ్చు, చట్టంగా మారుతుంది. రిజెక్ట్ చేయవచ్చు, చట్టంగా మారదు. దట్స్ ఇట్. కానీ ఈ బిల్లును తిరిగి ఉభయ సభలకు పంపరాదు. కారణం ద్రవ్య బిల్లు రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ఉభయ సభలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక బిల్లు 117 అనేది కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక ఇక తర్వాత నో మోర్ డిస్కషన్స్ ఉంటాయి కదా, ఏముంటాయి ఇక. సో అందుకే అయినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేయాలి, లేకపోతే లేదు. ఇక రాజ్యాంగ సవరణ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు కనుక చూసినట్లయితే ఇది కంప్లీట్లీ సెంట్రల్ డిపార్ట్మెంట్ కనుక ఈ కింది అధికారం ఉంటుంది. అమెండ్మెంట్ 24th 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారము అమెండ్మెంట్స్కి సంబంధించిన బిల్లు ఏదైనా వచ్చిందంటే డెఫినెట్లీ ఆమోదించాలి, అంతే. రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, తిరిగి పంపడానికి వీల్లేదు. ఇది గమనించండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇక గవర్నర్ దగ్గరికి కనుక బిల్స్ వస్తాయి అంటే శాసనసభలకు సంబంధించి ఆర్టికల్ 196 సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు 199 ఆర్థిక బిల్లు. సో ఇక్కడ అమెండ్మెంట్ బిల్ అనేది ఉండదు, ఎందుకంటే సెంట్రల్ ఇష్యూ కనుక. సో ఇక్కడ మనకి కనుక చూసినట్లయితే ఏదైనా బిల్లు చట్టబద్ధం కావాలంటే శాసనసభలో ఆమోదం పొందాలి. దెన్ గవర్నర్ దగ్గరికి వస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తే చట్టంగా మారుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఓన్లీ అసెంబ్లీనే ఉందనుకోండి అదే అవుతుంది. మండలి కూడా ఉందనుకోండి అలా కూడా పోతుంది. సో ఇక్కడ చూస్తే ఉభయ సభలో గవర్నర్ వద్దకు వచ్చినప్పుడు ఆయనకి ఆర్టికల్ 200 ప్రకారం కొన్ని అధికారాలు ఉంటాయి. అవి ఏంటనే చూద్దాం. సాధారణ బిల్లు గవర్నర్ వద్దకు వస్తే తను ఈ క్రింది అధికారాలు ఉపయోగించవచ్చు. ఆమోదించవచ్చు, చట్టం అవుతుంది. రిజెక్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చట్టంగా మారదు. తిరిగి సలహాలు సూచనలు ఇచ్చి ఉభయ సభలకు పంపవచ్చు. సో అలా పంపిన బిల్లును మార్పులు చేసి కానీ మార్పులు చేయకుండా పంపవచ్చు గవర్నర్కి, లేదా మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. మార్పులు చేసినా చేయకపోయినా వన్స్ ఒకసారి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చింది అనుకోండి డెఫినెట్లీ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ కనుక చూస్తే ఆ బిల్లును రాష్ట్రపతికి పంపవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు సో దాన్ని రాష్ట్రపతికి కూడా పంపే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడనేది చూద్దాం. ఆమోదించవచ్చు, చట్టం అవుతుంది. తిరస్కరించవచ్చు, చట్టంగా మారదు. తిరిగి రాష్ట్రపతి కూడా మళ్ళొకసారి శాసనసభలకు పంపవచ్చు. సో ఈ విధంగా రాష్ట్రపతి కనుక రాష్ట్రపతి కనుక శాసనసభలకు రిటర్న్ పంపితే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసి కానీ చేంజెస్ చేయకుండా మళ్ళీ రాష్ట్రపతికి పంపినప్పుడు ఏం చేయాలి అనే విషయం అయితే రాజ్యాంగంలో లేదు. బట్ గవర్నర్కి మాత్రం రిటర్న్ పోతే మాత్రం గవర్నర్ డెఫినెట్లీ అగ్రీ చేయాల్సి ఉంటుందని మనం నేర్చుకున్నాం. బట్ రాష్ట్రపతి రిటర్న్ పంపి మళ్ళీ రాష్ట్రపతికి రిటర్న్ వస్తే మాత్రం ఏం చేయాలనేది మన కాన్స్టిట్యూషన్లో లేదని తెలియజేస్తూ ఉంది. అండ్ ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు గవర్నర్ వద్దకు వచ్చినప్పుడు డెఫినెట్లీ సేమ్ ఇది కూడా అదే.
ఆమోదిస్తే చట్టం అవుతుంది, రిజెక్ట్ అయితే చట్టంగా మారదు. ఇది కూడా రిటర్న్ పంపే అవకాశం లేదు గవర్నర్, ఎందుకంటే వారి యొక్క ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది కనుక. ఓకే, సో ఈ విధంగా మనం కనుక చూడొచ్చు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్ కనుక ఇక్కడ ఏముండదు. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే భారత రాష్ట్రపతి ఆర్టికల్ 52, రాష్ట్రపతి యొక్క ఎన్నిక 54, ఎన్నిక విధానము 55, తొలగింపు 61, అటార్నీ జనరల్ 76, సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్రపతికి గల అధికారం 143, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం 123, పదవీ కాలం 56, ప్రతిజ్ఞ 60, రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి 74, రాష్ట్ర గవర్నర్లు 153, గవర్నర్ల నియామకం 155, క్షమాభిక్ష 161, ఆర్డినెన్స్ 213, గవర్నర్ ప్రత్యేక ప్రసంగం 176, అడ్వకేట్ జనరల్ 165, గవర్నర్కు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి 162. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మిగతా వాళ్ళకంటే ముందు మీరు ఉంటారు. ఎంతోమంది క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మన నుండి. సో ఈసారి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ మందిని ఇండియన్ రైల్వేస్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా తెలుగులో మొదటిసారిగా మనం ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసిన బుక్ అది. ఓకే, సో విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.